హెచ్బిఎన్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డోర్నకల్ యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు చాగంటి సందీప్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్రు నాయక్పై బురద చల్లే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుందని ఆరోపించారు. రామచంద్రు నాయక్ ఎలాంటివాడు అనేది రాష్ట్రమంతా తెలుసని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా కబ్జాకు ప్రయత్నం చేశాడు, ఒకసారి ఆలోచన చేయాలి అని ప్రజలను కోరారు. అంతేకాకుండా పేదలకు వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో సూర్యాపేటలో దవాఖానాను ఏర్పాటు చేసి నిత్యం పేద ప్రజలకు అత్యంత తక్కువ ఖరీదుతో వైద్య చికిత్సలు అందిస్తున్న గొప్ప వ్యక్తి రామచంద్ర నాయక్ అని తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పైన మా ఎమ్మెల్యే అయిన రామచంద్ర నాయక్ పైన అసత్య ఆరోపణలు చేస్తే యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలాలలో యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2016లో దాన్ని యాక్టిఫై చేయడం జరిగింది. దానికి కోర్టులో నడుస్తున్న కేసుని పటిష్టపరచడం కోసం మాట్లాడిన విధానాన్ని ఇతనే దోషిగా, రామచంద్ర నాయక్ గారు దోషిగా దీన్ని ప్రెస్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు ప్రజలే ధ్యేయంగా పట్టణ పరిసరాల్లో సూర్యాపేట జిల్లాలో అందరికీ 20 సంవత్సరాల వైద్యం అందిస్తున్నటువంటి రామచంద్ర నాయక్ గారి మీద చేస్తున్న అభియోగాలు ఇవి తప్పు అని చెప్పేసి యువజన కాంగ్రెస్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ చట్టపరంగా ఈ కోర్టే చూసుకుంటామని చెప్పేసి వెల్లడించుకుంటూ మా యొక్క రామచంద్ర నాయక్ గారి పేరు మీద వస్తున్నటువంటి అభియోగాలని తిప్పుకొడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే బురద జరుగుతూ ఉన్నది. ఎందుకు బదనం చేయాలనుకుంటుందో ఈ ప్రగతి పదంగా దూసుకుపోతున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం మీద మా రామచంద్ర నాయక్ గారి మీద చేస్తున్నటువంటి ఈ బురద జల్లడం ఈ అమానుషం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇటు ప్రజలు నమ్మబోరు. రామచంద్ర నాయక్ పక్షాన మేము కొట్లాడుతూ ఉంటాం. యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం కొట్లాడుతూ ఉంటాం. ఆయన ప్రజల మనిషి, ప్రజలే ధ్యేయంగా పనిచేస్తున్న మనిషి అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మేము ముగిస్తూ ఉన్నాం. కట్ చేయి.